పిపాసిని నీ ఒక ఆశమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను నేనొక ప్రేమ పిపాసిని పగటికి రేయి రేయికి పగలు పలికేవి కోలు సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు నన్ను బలచావని తెలిపేలోగా నీవురైపోతాను నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని
తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తారా నా కోసం వచ్చింది వేళ. ప్రాంగణంలో జరుగుతున్నటువంటి డ్రీమ్ ఆడియో సినీ సంగీత విభావరి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని మాకు సమర్పించినటువంటి వెండితెర శిఖరం మా అభిమాన దైవం నటశేఖర్ కృష్ణ గారి 3వ వర్ధంతి సందర్భంగా సంగీత స్వర నివాళి అందిస్తున్నటువంటి దేవర మస్తాన్రావు, అచ్చయ్యమ్మ, బోను సూర్యారావు, నాగమణి గారి ఆశీస్సులతో దేవర సురేష్ బాబు గారు, బోను శ్యామ్ సుందర్ గారు, బోను ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణలో మరియు కృష్ణ అభిమాన సంఘం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రీమ్ ఆడియో సమర్పిస్తున్నటువంటి సంగీత విభావరి కార్యక్రమాన్ని మీకు అందరికీ సాదర స్వాగత సుమాంజలులు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమాన్ని ఒక ఇన్స్ట్రుమెంటల్ సోలోగా కేవలం ఇన్స్ట్రుమెంట్స్ మీద కృష్ణ గారి ప్రప్రథమ దర్శకత్వం వహించినటువంటి సింహాసనం చిత్రం నుంచి ఒక పాటను మా ఆర్కెస్ట్రా కళాకారులు ఇన్స్ట్రుమెంట్ సోలోగా మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఆస్వాదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం.
నట్శేఖర్ కృష్ణ గారిని, వారి కుటుంబాన్ని అభిమానించేటువంటి, ఆరాధించేటువంటి అభిమానులందరికీ కూడా విజయవాడ కృష్ణ ఫ్యాన్స్ తరఫున మీకు అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కటి చిత్రీకరణతో, వీడియో అండ్ ఫోటోగ్రఫీతో అలరిస్తున్నటువంటి సోదరులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సౌండ్ సిస్టమ్, ఈనాటి కార్యక్రమాన్ని సౌండ్ సిస్టమ్ నరేష్ సీనియర్ టెక్నీషియన్, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆద్యంతం వీణులు విందుగా మీకు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా డ్రీమ్ ఆడియో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కటి సదవకాశాన్ని కల్పించినటువంటి విజయవాడ కరళ కానాచి సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా హిట్టో ఫట్టో తెలిసిపోయేటటువంటి సత్తా ఉన్నటువంటి మహానగరం విజయవాడ. ఆ విజయవాడ నగరంలో నట్శేఖర్ కృష్ణ గారి అభిమానులు దేవర సురేష్ బాబు గారు, బోన్ శ్యామ్ సుందర్ గారు, బోన్ ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారు, వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో డ్రీమ్ ఆడియో ఈవెంట్స్ శ్రీ చావా నరసరావు గారు వారు అందిస్తున్నటువంటి ఈ సంగీత విభావరి కార్యక్రమానికి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా చావా నరసరావు డ్రీమ్ ఆడియో తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మా అనేకదం తం భక్తానాం ఏకదం ఉపాస్మహే ఏకదం సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మరి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో నట్శేఖర్ కృష్ణ గారు ఈ జీవితంలో తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఎన్నో రికార్డులు సృష్టించినటువంటి గొప్ప నటుడు, గొప్ప మనసున్న మంచి గొప్ప నిర్మాత, దర్శకుడు నట్శేఖర్ కృష్ణ గారికి ఒకసారి అందరూ కరతాళ ధ్వనులతో వారికి నివాళులు అర్పించవలసింది మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మరి ఈనాటి కార్యక్రమం డ్రీమ్ ఆడియోకి సమర్పించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి మా ఆర్కెస్ట్రా కళాకారులు ఒకసారి ముందుగా మీకు పరిచయం చేస్తున్నాం. డ్రీమ్ ఆడియో ఆర్గనైజర్ చావా నరసరావు గారు, అట్లాగే ఈనాటి కీబోర్డ్ ప్లేయర్ మీరా, అలాగే రవి గారు, సతీష్ బేస్ గిటార్, రమణ గారు రిథమ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ ప్యాడ్స్, బాలు, వాసు డ్రమ్స్, టేప్, ఎవ్రీథింగ్, రామ్మోహన్ గారు, వెంకట్ తబలా, సౌండ్ సిస్టమ్ నరేష్, అట్లాగే మా గాయని గాయకులు కూడా ఒకసారి సీనియర్ కళాకారులు పాడుతా తీగ ద్వితీయ శిరీష్ విన్నర్ రసూల్ బాబు గారు, అట్లాగే సంగీత కళాకారులు లైట్ మ్యూజిక్లోను రేడియో కార్యక్రమాలు చేసినటువంటి బ్రహ్మానందం గారు, అట్లాగే గాయనీమణులు శిరీష గారు మచిలీపట్నం వాస్తవ్యులు, ఎన్నో సంగీత కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ స్వామివారి ప్రాంగణంలో ఎన్నో కచేరీలు చేసినటువంటి గాయనీమణి శిరీష గారు, అట్లాగే విష్ణుప్రియ గారు క్లాసికల్ మ్యూజిక్లో డిప్లొమా పొందినటువంటి గాయనీమణి విష్ణుప్రియ గారు. మరొక గాయనీమణి ఈ మధ్యకాలంలో మన విజయవాడ పరిసర ప్రాంతంలో పరిచయమైనటువంటి సుమలత గారు, అలాగే మైసెల్ఫ్ సత్యవర్ధన్, మీ అందరి అభిమానాలతోటి ఈనాటి కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తున్నట్టు ప్రతి పాటను కూడా మీరు ఆస్వాదించి విజయవంతం చేసి
మరి వెళ్ళవలసిందిగా కృష్ణ అభిమాన సంఘాల తరఫున తెలియజేస్తూ కార్యక్రమంలో ప్రప్రథమంగా వినబోతున్నటువంటి పాట అల్లరి బుల్లోడు. అల్లరి బుల్లోడు ఆయనే, గరానా దొంగ ఆయనే, చలాకీ రాజు ఆయనే, ఖైదీ రుద్రయ్య ఆయనే, అల్లూరి సీతారామరాజు కూడా ఆయనే. ఆ మహానటుడు నటించినటువంటి అల్లరి బుల్లోడు చిత్రం కోసం వేటూరి గారు రాసిన పాట. చుక్కల తోటలు ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లి పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చుక్కల తోటలు ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లి పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. ఆకలైన నాకు తెలుసు కౌగిలింత తీయనిదో, కౌగిలింతకే తెలుసు ఆకలింత తీయనిదో. వేచి ఉన్న నాకు తెలుసు విరామెంత తీయనిదో, కాచుకున్న నీకు తెలుసు కలిసెంత కమ్మనిదో. ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు, నీరు తీగలు ఇటాలి నాదో రాగం పలకాలి. చుక్కల తోటలు ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లి పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. ధన్యవాదాలు. చుక్కల్లో ఎక్కి ఎక్కడ ఉన్న ఆ మహానుభావుడి చూపులు ఎప్పుడు కూడా ఈ తన సినిమాల మీద, తన అభిమానుల మీద, తన కుమారుడైనటువంటి మహేష్ బాబు సినిమాల మీద. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఈయన,
అక్కడ కూడా ఉన్నాడు కృష్ణ గారు. థ్యాంక్ యూ. సినిమాల్లో కనీసం 2 పాటలైనా హిట్ సాంగ్స్ ఉంటాయి మినిమం. అంటే సుమారుగా చెప్తున్నాను. అయితే అన్ని పాటలు హిట్స్ ఉన్నటువంటి చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు తర్వాత ద్వితీయ సాంగ్గా మీరు వినబోతున్నటువంటి పాట ఇద్దరు అసాధ్యులే. ఈ చిత్రం కోసం చినుకు చినుకు పడుతూ ఉంటే ఈ పాటను మా గాయకులు రసూల్ బాబు గారు, విష్ణుప్రియ గారు గలం నుంచి ఈ పాటను మీరు వినబోతున్నారు. ఈనాటి కార్యక్రమంలో మీరు అన్ని మెచ్చిన పాటలే. కృష్ణ గారి కొన్ని 100 పాటల్లోంచి కొన్ని పాటలు తీసుకుని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాడేటువంటి పాటలను అన్నింటిలో కూడా ఒకటేలాగా మీరు స్వీకరించి ఆస్వాదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చినుకు చినుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతుంది, ఒలిగి ఒలిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలి మాటైతే జోహారు జోహారు ఈ మనసు ఈ హాయి లేదోయి ఏ జంగకు. చినుకు చినుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతుంది, ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలి మాటైతే అయితే బిక్కిరి అవుతూ ఉంటే జేజేలు జేజేలు ఈరోజు ప్రతిరోజు ఈరోజు అయ్యేందుకు. చినుకు చినుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతుంది, ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలి మాటైతే జోహారు జోహారు ఈ మనసు ఈ హాయి
నువ్వు చెబుతూ ఉంటే ఒట్టు వేసి చూస్తుంటే కాదునైనా పరువాన్ని ఆపేందుకు సత్యాలు వేమించేందుకు చినుకు చినుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతూ ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు కలిమంతైతే Thank you very much. Thank you very much. కృష్ణ గారు నిర్మించినటువంటి మరొక అద్భుతమైనటువంటి చిత్రం పండంటి కాపురం. కుటుంబ విలువలను తెలియజేసేటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం నుంచి మీరు వినబోతున్న పాట ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు. ఈ అద్భుతమైనటువంటి యుగల గీతాన్ని ఎస్పి కోదండపాణి గారు సంగీత నిర్దేశకత్వంలో వచ్చినటువంటి ఈ పాటను ఈరోజు మన ముందు ఈ ఆనంద్ గారు, కేవీబి బ్రహ్మానందం గారు, శిరీష గారు వీరి గలం నుంచి ఈ పాటను వినబోతున్నారు. ఆస్వాదించండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రేక్షక దేవుళ్లకు నన్ను ఎంతో ఆదరించి ఎన్నెన్నో మంచి మంచి అవకాశాలను కల్పిస్తున్న స్థానిక ఈ సాంస్కృతిక సంస్థలు పెద్దలు, అలాగే ఈరోజు నాకు ఈ కార్యక్రమానికి అవకాశాన్ని కల్పించిన చావా నరసింహారావు గారు, అలాగే కృష్ణ అభిమాన సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైవ్ ఆర్కెస్ట్రాలో నేను గతంలో పాడాను, ఇది మళ్ళీ చాలా కాలం తర్వాత. సో నా యొక్క పెర్ఫార్మెన్స్లో అయినా తప్పులుంటే పెద్ద మనసుతోటి మన్నించండి. ధన్యవాదాలు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఆశలే దీవెలుగా, పూలే పూలుగా, వలపులే తావులుగా, అలరాలు ఆ పొదరిల్లు. ఆశలే
దీవెనుగా పూసులే పూలుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిలో ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి. తర్వాత వినబోతున్నటువంటి మరి పండంటి కాపురం నిర్మించినటువంటి కృష్ణ గారు తర్వాత ఏమయ్యారు? ఘరానా దొంగ అయ్యారు ఆయన. ఆ ఘరానా దొంగతోటి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి దోచుకున్నటువంటి వ్యక్తి మన నటశేఖర కృష్ణ గారు. ఈ చిత్రం నుంచి వాన వెలసిన వేళ ఈ అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ కృష్ణ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ పాటను వినండి. మైసెల్ఫ్ సత్యవర్ధన్, విష్ణుప్రియ గారు గానం చేయగా. విచ్చేసిన ఆహ్వానితులందరికీ నటశేఖర కృష్ణ గారి ఫ్యాన్స్, విజయవాడ దేవర సురేష్ బాబు గారు, బోను శ్యామ్ సుందర్ గారు, బోను ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారి తరఫున మీకందరికీ సాదర స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చినటువంటి మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ వేదికపై డ్రీమ్ ఆడియో చావా నరసరావు టీం తరఫున మీకు మా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. మాకింతటి చక్కటి సదవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you.
వేళ నువ్వెలాను చిరుకోవాల నీలో ఓడిపోవాల ముద్దు ముద్దు ముసురేయాల చలిలో చలి 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 చలికి సన్నిగిన పల్లవితో ఉలికి పలికిన పెదవులలో చలికి సన్నిగిన పల్లవితో ఉలికి పలికిన పెదవులలో నిప్పులడిగే ముచ్చట కోసం ఒట్టు కడలగ చూస్తుంటే మనసు కలిసినదే థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కరతాళధ్వనులతో నివాళులు తెలియజేస్తే సినీ వినీలాకసంలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాన్ని సింహాసనం అనేటువంటి చిత్రం ద్వారా దర్శకుడుగా ప్రవేశించి అనూహ్యమైన విజయాన్ని స్టీరియోఫోనిక్ సినిమాస్కోప్ రకరకాలతో మనం ఆ చిత్రం ద్వారా ఆలోచించినటువంటి మహానటుడికి నివాళులు తెలియజేస్తూ ఆకాశంలో ఒక తార కోసం ఈ తార కోసం ఇప్పుడు మీ ముందు ఆకాశంలో ఒక తార ఈ పాటను మా వసూలు బాబు గారు, శిరీష్ గారు, మా సింగర్స్ అందరూ కలిపి కోరస్ తోటి ఈ పాటను మీకు ప్రజెంట్ చేస్తున్నాం.
ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలాలేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోనా అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోనా కదిలే ఈ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే ఈ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ పూలై నిండాలిలో పిల్లలోనా నీనవుదే మల్లె పూలై నిండాలిలో పిల్లలోనా అలవని నాడు ఏ వెళ్ళు వారాదులే
కాలంతో ఈ బంధం నీడల్లే ఉంచింది నన్ను. కాలంతో ఈ బంధం నీడల్లే ఉంచింది నన్ను. నీవే నా రాజపదవి, నీవే నా ప్రణయరాణి, నీవే నా రాజపదవి, నీవే నా ప్రణయరాణి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. తారా జాబిలి అల్లవని నాడు ఏ వెలుగు రాలేదులే. థ్యాంక్ యూ. రైట్, వెరీ గుడ్. ఒక దుమ్ము దులిపినటువంటి పాట, ప్రేక్షకులు హృదయాలను దోచుకున్నటువంటి పాటలు చేయించినటువంటి నటశేఖర్ కృష్ణ గారు ధన్యులు. మరి ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి పిలవగానే ఎంతో అభిమానంతో విచ్చేసినటువంటి గౌరవనీయులు సయ్యద్ భాషా గారు. ఒకసారి లేచి నిలబడండి సార్, మీకు సార్ చూస్తాం మేమందరం. వీరు ఏపీ బీజేపీ ముస్లిం మైనార్టీ మోర్చా అధ్యక్షులు. వారికి మా ఈ కార్యక్రమం డ్రీమ్ ఆడియో తరఫున, మరి ముఖ్యంగా నటశేఖర్ కృష్ణ గారి అభిమానులైనటువంటి విజయవాడ వాస్తవ్యులు దేవర్ సురేష్ బాబు గారు, బోని శ్యామ్ సుందర్ గారు, బోని ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారు, వీరందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీ రాక మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పొట్టా రాముడు గారు ఇచ్చేసారు, వారు కూడా ధన్యవాదాలు. నాగోజు సింహాద్రి గారు, వారు కూడా రావడం చాలా సంతోషం. వేముల పార్థసారథి గారు, వీరు కూడా రావడం మాకందరికీ కూడా చాలా సంతోషం. అట్లాగే పేర్లు చెప్పలేదని చెప్పి ఎవరు కూడా అన్యత భావించవద్దు. మీరు ఇంకా మా దృష్టిలో మాకు ఉన్నత వ్యక్తులు. మొగడ శ్రీనివాసరావు గారు, వారు కూడా రావడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు. మహేష్ గారు ఒకసారి నిలబడితే చూడాలని చెప్పి అనుకుంటున్నారు. రైట్, మేము కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. అట్లాగే గుంటూరు పట్టణం నుంచి ఇచ్చేసినటువంటి మా జాస్తి వీరాంజనేయులు గారు ఒకసారి లేచి నిలబడాలి సార్. వారు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు. అట్లాగే భాషా సంయుక్తంగా ఉన్నటువంటి భాషా మిత్రులు, వారికి కూడా ధన్యవాదాలు. కృష్ణ గారి డై హార్ట్ ఫ్యాన్స్ భువన్, ఎక్కడండి అయినా ఆ డై హార్ట్ ఫ్యాన్స్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎక్కడున్నారు? ఇక్కడ ఒకసారి ఇలా రండి ఒకసారి. డై హార్ట్ ఫ్యాన్స్ ఒకసారి వీరు కూడా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత వినబోతున్నటువంటి పాట, ఈ సింహాసనం ఎక్కినటువంటి వ్యక్తి ఒకసారి మళ్ళీ సింహాసనం మించి ఒకసారి కలలుగంటూ ఎక్కడికో వెనక్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చలాకి రాణి కిలారిడి రాజా వరకు వెళ్ళాడు అనమాట. వెనక్కి వెళ్ళి ఏం చేశాడు ఆయన? భలే కుర్రదానా హుషారైన జానా అని టీజింగ్ సాంగ్ ఒకసారి గుర్తొచ్చింది ఆయనకి. ఒకసారి ఆ పాటని ఇప్పుడు పాడుకుందాం మనం.
ఇటువంటి కార్యక్రమాలకి రావడమే కాకుండా ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈనాటి నిర్వాహకులు దేవర సురేష్ బాబు గారు, బోన్ శ్యామ్ సుందర్ గారు, బోను ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారు తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు గారి మేనరిళ్ళు దాసరి ఫణిబాబు, దాసరి కృష్ణ గారు, సారిపల్లి అనురాధ గారు, దాసరి ప్రభాత్ గారు, వీరందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే. భలే కుర్రదాన హుషారైన జాన, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే. మనసార కసిదీర ఇమ్మన్నది, మొగ్గంటి నీ పుట్ట రమ్మన్నది, మనసార కసిదీర ఇమ్మన్నది. నీ అలకెందుకే నన్ను ఊరించకే, నీ అలకెందుకే నన్ను ఊరించకే. నీవే చలాకి రాణి, నీవే కిలాడి రాజా. కలవాలి నీవు నేను, గెలవాలి లోకాలు, కలవాలి నీవు నేను, గెలవాలి లోకాలు. భలే కుర్రదాన హుషారైన జాన, నీ వాటి చూపులలోనా నీ ఓడిపోయాను, నీ వాటి చూపులలోనా నీ ఓడిపోయానే. పింకాలు పిడియాలు ఇంకెందుకే, పంతాలు చాలించి సేవించవే. పింకాలు పిడియాలు ఇంకెందుకే, పంతాలు చాలించి ప్రేమించవే. నీ అందాలము ఆస్వాదించవే, నీ అందాలము ఆస్వాదించవే. ఈ ఏకాంత వేళ వృధా చేయవేళ, నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి, నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి. భలే కుర్రదాన హుషారైన జాన, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలోనా నీ ఓడిపోయానే. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వినబోతున్న పాట మరి చలాకి రాణి కిలాడి రాజా అయినటువంటి ఆయన ఏం చేశాడు తర్వాత? ఆ అమ్మాయిని పువ్వులు ఎట్టు కొట్టాడంటండి ఆయన.
అలా అవతారాలు చాలించాడు ఆయన మహానుభావుడు నటశేఖర్ కృష్ణ గారు. ఖైదీ రుద్రయ్య చిత్రం కోసం పూలెట్టి కొట్టమాకు ఈ పాటను రసూల్ గారు, సుమలత గారు వారి గల నుంచి విందాం, ఆస్వాదించండి. చెప్పనుకుంటూ ప్రజారాజ్యం అనేటువంటి చిత్రం ద్వారా గోపాలుడు వస్తే గోపం ఈ పాటను, ఈ యుగల గీతాన్ని
ఆ చిత్రం ద్వారా మనం వినబోతున్నాం. సత్యవర్ధన్ విష్ణుప్రియ గారు కోరస్. గోపాలి వస్తే గోపమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో ఒయ్యారి సింగులో ముద్దడంగ ముద్దు పెళ్ళాడంగ అల్లాడంగి అల్లాడంగ రావే నిదే అందరి అదే లాగిరి ఇద్దరు కరగాలిలే కన్ను మాట్లాడంగ మాట మాట మనసి వంగ మనసు మనసు మనవాడంగ రావే మన పెళ్ళికి మదే పండకి గోపాలి వస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో ఒయ్యారి సింగులో
వయసుండే పెట్టిన వలసలే వలపులు పడితే వంచిన పడితే పంటలు పండాలిలే పాలిడొస్తే కల్పెమ్మనవ్వు ఏ పల్లి వీధుల్లో వయారి వయారి వారికి ధన్యవాదాలు. ముందు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు అసలు ఏంటి ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పి దేవర సురేష్ బాబు గారు, బోన్ శ్యామ్ సుందర్ గారు, బోన్ ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారు ఇది ప్రారంభించి అసలు ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి డిస్కషన్స్ అన్నీ కలిపి ఒక ప్రముఖ వ్యక్తి వారి యొక్క ఆఫీసులో జరిగింది. అది వారు ఈ కార్యక్రమాలకు సంబంధించి మీరు ఏమాత్రం డిసిషన్ తీసుకున్నా ఏం చేసుకున్నా సరే మీరు మీటింగ్ ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి ఎంతో అభిమానంతో వీరందరికీ కూడా సహకరించారు. వారే ఇంతియాజ్ గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంతియాజ్ గారు మీకు అందరికీ కూడా నటశేఖర్ కృష్ణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాగేంద్ర గారు కూడా రావడం జరిగింది, వారికి కూడా ధన్యవాదాలు. అమలారాణి గారు ప్రఖ్యాత గాయనమని వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి తండ్రి గారి అడుగు జాడల్లో నడుస్తూ అటు తండ్రి గారికి ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు పోకుండా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుతూ వారికంటే ఉన్నతమైన స్థితిలోకి వచ్చినటువంటి నటశేఖర్ కృష్ణ గారి తనయుడు మహేష్ బాబు గారు. వారిది రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సందర్భంలో వారి ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ద్వారా వారి కాంబినేషన్లో వచ్చేటువంటి చిత్రం అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి మనందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ పులిపాటి రంగారావు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీమంతుడి చిత్రం కోసం మహేష్ బాబు గారి పాట దుబాయ్ వెళ్ళి సింటే తెచ్చా. ఈ పాటను రసూలు బాబు గారు, సుమలత గారు గలం నుంచి విందాం. రాజశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మైండ్ బ్లాక్ అయిపోతూ వాడే నా మగడు తెచ్చా, జపాండలి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసవచ్చా. చైనా సిల్కు పంజే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు నెల్లి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. పెట్టుకో ఉంగరాలే తెచ్చా, పెట్టుకో ఈ చెయ్యందించా. చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా తిరిగే కమ్మగా తిరిగే
సండే తెచ్చా జపాన్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆచి తెచ్చా రంగు మిలి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా చిలక సింగారి రామ చిలక సింగారి జున్ను కొనక రంగలి రస గుళిక అది రే సరుక స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా పువ్వులాగా నేను మారిపోతా తీర్చుకుంటాము చట నీ గుండె మీద పుల్లి గోరవుతా నీ నోటి కడ చపకూరవుతా నీ పేరు రాసి కాలికి కరేసి బయట చెంగు బావుట నువ్వే కాని కరకండైతే ఏమో చిన్న చీమై మూలతా దీని గల్ల నీ మెగబడకే పుట్టక పువ్వులాగా మీకు జత కడతా దిమ్మ తిరిగే దుమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే చూసి మంచి ఇల్లు దాగినా ఎదాడి కళ్ళు దాగినట్టు కూరనా తెల్లని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల ముందు ఉన్నదే పక్క నుండి పచ్చిగాలి పిలిచినా ఉంది తిక్క లెక్కనా వచ్చని నీ చూపులతో బంగారు బంగు తీస్తివే మిరియం సొగసే పట్టి కింద నలిగేటప్పుడే కర పిడియాలనే పగిలింతలోనే నన్ను ముందుకోరు ఇప్పుడే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆచి తెచ్చా రంగు మిలి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కృష్ణ గారి అభిమానులందరికీ, మహేష్ బాబు గారి అభిమానులందరికీ శుభవార్త చేశాడు. రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చేటువంటి చిత్రానికి టైటిల్ వారణాసి అని చెప్పి తెలియజేయడం జరిగిందంటే అనౌన్స్ చేశారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. ప్రఖ్యాత గాయకులు, సీనియర్ ఆర్గనైజర్ మయూర్ ఆర్కెస్ట్రా మహమ్మద్ కాజా గారు రావడం చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. అట్లాగే సత్య ప్రఖ్యాత ఆర్కెస్ట్రా సింగర్ ఆర్గనైజర్, వారు కూడా రావడం చాలా సంతోషం. అట్లాగే మధుసూదన్ గారు సింగర్ గారు, వారు కూడా రావడం. అట్లాగే సుమధుర కళానికత్, బోండా సిద్ధార్థ గారికి, నట్సాగర్ కృష్ణ గారి అభిమాన సంఘం అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం అండి. శ్రీవారు మావారు ఈ చిత్రం నుంచి పువ్వులు గుసగుసలాడేనని జతగూడేనని అది ఈరోజే తెలిసింది. ఈ పాట వినండి.
బొండా ఉమా గారి తనయులు సిద్ధార్థ గారికి ఇచ్చేసారు. వారికి హృదయపూర్వక స్వాగతం. స్వామి మాలేసుకున్నట్టున్నారు. స్వామి శరణం. గుసగుసలాడేనని జతగూడేనని గాలిలను వేసేనని పైగ చేసేనని అది రోజు తెలిసింది. పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలిలను వేసేనని పైగ చేసేనని అది రోజు తెలిసింది. La 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 మబ్బు కన్నెలు పిలిచేనని మనసు ఎగసేనని వయసు సౌవడి చేసేనని ఇప్పుడు తెలిసింది. పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలిలకు వేసేనని పైగ చేసేనని అది రోజు తెలిసింది. అలలు చేతులు సాచేనని మురుగు నవ్వులు పూచేనని నింగి నేలను తాపేనని నేడ తెలిసింది. పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలిలను వేసేనని పైగ చేసేనని అది రోజు తెలిసింది. పైరు పచ్చగా ఎదిగున్నది పల్లె పడుచుల వయసున్నది కొత్త సొగసెన్నది గుండె చల్లన్నది. పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలిలను వేసేనని పైగ చేసేనని అది రోజు తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అతిథులు బోండా సిద్ధార్థ గారు, సయ్యద్ భాషా గారులను వారి ఇరువురిని, ఈ కృష్ణా ఫ్యాన్స్ విజయవాడ దేవర సురేష్ బాబు గారు, బోను శ్యామ్ సుందర్ గారు, బోను ప్రసాద్ గారు, గార్లపాటి విజయ్ కుమార్ గారి తరఫున మరియు డ్రీమ్ ఆడియో ఆర్కెస్ట్రా తరఫున ఈ పెద్దల ఇరువురికి హృదయపూర్వకంగా వేదికకు రావాల్సిందిగా మనపూర్వక నమస్కారాలతో మీకు స్వాగతం పలుకుతున్నామండి. సిద్ధార్థ్ గారు, సయ్యద్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం.